హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ వీడియో ఎవరి కోసం అంటే మహిళల కోసం. కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో మీ అందరికీ కూడా సువర్ణావకాశం లాంటిదన్నమాట. అలాగే మీ ముఖ్యంగా ఆన్లైన్ గురించి లేదా దేని గురించి అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు పై చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు డౌట్స్ని క్లియర్ చేస్తాను. అలాగే క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరి ఇవి నాన్ టీచింగ్ పోస్టులు కాబట్టి ఇవి టీచింగ్ ఫీల్డ్ సంబంధించినవి కాదు. దీంట్లో చాలా పోస్టులకి క్వాలిఫికేషనే అవసరం లేదు. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ. అలాగే ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఏఎఫ్సి. కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫీస్ ఎక్కడ ఉంది, మరి ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలో కూడా ముందుగా మీకు చూపిస్తాను చూడండి. సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్లో మరి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క పోస్టులు మరి భర్తీ కాబోతున్నాయి. దీంట్లో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్, అలాగే డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్ ఇవన్నీ కూడా టైప్ 3లోకి రాబోతున్నాయి అన్నమాట. అలాగే వార్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకీదార్, హెడ్ కుక్ మరియు అసిస్టెంట్ కుక్ ఇవన్నీ కూడా 4th టైప్ కేజీబీలోకి రాబోతున్నాయి. కాబట్టి ఓవరాల్గా 3 టైప్కి 4 టైప్కి పోస్టులకి కలిపి సుమారు 1000 పోస్టులు మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. అలాగే మీకు ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మేట్ కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు వెంటనే త్రూ వాట్సాప్ ద్వారా ఆ యొక్క ఫార్మేట్ని మీకు ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి దీంట్లో ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా చాలా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీకు కేవలం ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, మరి చూపిస్తాను చూడండి. దీంట్లో మీకు ముందుగా చెప్పినట్టుగానే 3rd టైప్ అండ్ 4th టైప్స్ ఉన్నాయన్నమాట. ఓవరాల్గా అయితే అంటే మీకు ఆ 3rd టైప్ 4th టైప్ అంటే మీకు డౌట్ రావచ్చు. జస్ట్ అది కొంచెం మీకు శాలరీ బేస్లో వేరియేషన్ ఉండొచ్చు, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ అన్నమాట. ఇవైతే కేజీబీవీలో రిక్రూట్మెంట్ అన్నమాట. మీకు చాలామంది తెలిసే ఉండి తెలియకపోతే చూపిస్తాను చూడండి. కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కూల్స్ అన్నమాట. ఇది ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే, కో ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ లేడీస్ స్కూల్ మాట, అమ్మాయిల స్కూలు. కాబట్టి ఇవి అప్ టు 10th స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. కాబట్టి దీంట్లో పోస్టులు కూడా కేవలం మహిళలకు మాత్రమే. కాబట్టి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ముందుగా టైప్ 3 కేజీబీవీస్లో ఏ పోస్టులు ఉన్నాయి, ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ ఎన్ని పోస్టులు కూడా చూపిస్తాను చూడండి. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులు. ఇవి దాదాపుగా 77 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ పోస్టులు. అవుట్ సోర్సింగ్ అంటే మీరు టెంపరీ అనుకోవద్దు. ఖచ్చితంగా వారు అవసరం కాబట్టి ప్రతి ఇయర్ కూడా రెన్యువల్ చేసి మీ యొక్క పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే సెకండ్ పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్. దీనికి దాదాపుగా 134 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏఎన్ఎం దీనికి 110 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అకౌంటెంట్కి అయితే 11 వేకెన్సీస్, అటెండర్కి అయితే 28 వేకెన్సీస్, హెడ్ కుక్ అయితే 22 వేకెన్సీస్ మరియు అసిస్టెంట్ కుక్ అయితే 89 వేకెన్సీస్. అలాగే డే వాచ్మెన్కి అయితే 18 వేకెన్సీస్, మరి నైట్ వాచ్ ఉమెన్కి అయితే 26 వేకెన్సీస్, స్కావెంజర్కి అయితే 33 వేకెన్సీస్, స్వీపర్కి అయితే 16 వేకెన్సీస్. కాబట్టి మీకు చూపిస్తున్న 11 రకాల పోస్టులో మ్యాక్సిమం 4-5 పోస్టులకి చదువుతో సంబంధం లేదు. ఎందుకంటే ఆ యొక్క కుక్ కానీ వాచ్ ఉమెన్కి కానీ ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండానే తీసుకుంటారన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి డౌట్ లేదు. క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్ చదివి మీరు ఎలిజిబుల్ అయితే అప్లికేషన్ తీసుకొని దానికి అన్ని అటాచ్ చేసి కూడా మీరు ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి అలాగే మరి టైప్ 4 కేజీబీవీలో ఏ పోస్టులు ఉన్నాయో చూపిస్తాను చూడండి. మరి టైప్ 4లో అయితే ఫస్ట్గా వార్డెన్. ఇది కూడా నాన్ టీచింగ్ పోస్టులు. దీంట్లో దాదాపుగా 5 రకాల పోస్టులు ఉన్నాయి. దీనికైతే 86 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పార్ట్ టైం టీచర్ ఉంది, దాంట్లో 122 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చౌకీదార్ దీనికి 77 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే హెడ్ కుక్ 76 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ కుక్ అయితే 170. ఇవి కూడా దాదాపుగా 531, అవి కూడా 500+. ఓవరాల్గా అయితే 1095 వేకెన్సీస్ అన్నమాట. మరి ఇది కేవలం మహిళలకు మాత్రమే కాబట్టి
అందరికీ మంచి అవకాశం. మరి ఎవరైతే మరి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో, మరి నాన్ టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఆయా జిల్లాల వారీగా, కొత్త జిల్లాల వారీగా పోస్టుల వివరాలు అన్నమాట. కాబట్టి ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఆ పోస్టులు మీ జిల్లాలో ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు. దీనికి ఎలాంటిది ఎగ్జామ్ ఉండదు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే అప్లికేషన్ రాగానే నేను మీకు పంపించడానికి వీలుగా ఉంటుంది. అలాగే నా యొక్క వాట్సాప్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. త్రూ వాట్సాప్ నేను మీకు సెండ్ చేయడం ద్వారా జరుగుతుందన్నమాట. అలాగే మీకు చూపిస్తాను చూడండి. టైప్ 4లో కూడా జిల్లాల వారీగా ఇవి పోస్టులు అన్నమాట. అవి 564, ఇవి 531. మరి ఓవరాల్గా అయితే 1095 వేకెన్సీస్ అన్నమాట. కాబట్టి ఏజ్ లిమిట్ కూడా మంచిగానే ఎక్కువగానే ఉంది. మరి ఎవరికి కూడా పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. కాబట్టి అందరికీ సమానమా అయినా అర్హత కల్పించడం జరిగిందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు చెప్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పోస్టులు కాబట్టి interested and eligible women candidates only can apply through offline in the respective additional project coordinator offices as per the schedule given below. కాబట్టి మనకి ఇంకా ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టలేదన్నమాట. మరి పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే, అంటే 2 జాన్ మీకు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ తర్వాతే మన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో దొరుకుతుందన్నమాట. కాబట్టి ప్రస్తుతం ఇంకా పెట్టలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. కాబట్టి మీరు కానీ నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నా యొక్క అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. మీరు అప్లికేషన్ వచ్చిన వెంటనే నేను వెంటనే మీకు పోస్ట్ చేస్తాను అన్నమాట. కాబట్టి మీరు రెగ్యులర్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ 2 జనవరి 2026 అన్నమాట. అలాగే ముఖ్యంగా దీనికి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా టైం ఉంది అని కూడా మీకు చూపిస్తున్నాను. కాబట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అప్లికేషన్ స్వీకరిస్తారో కూడా చూపిస్తాను చూడండి. సెకండ్ పాయింట్లో మరి 3 జనవరి నుంచి 11 జనవరి దాకా సమయం ఇవ్వడం జరిగిందన్నమాట. దాదాపుగా 9 డేస్ ఆఫ్ టైం మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇన్ కేస్ అప్పుడే మీకు వీడియో చేసి ఉంటే మీకు మీ దాకా రీచ్ అవ్వదు. కాబట్టి ముందుగానే ఒక వారం ముందుగానే వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క న్యూస్ మీ దగ్గర రీచ్ అవుతుంది. ఈ లోపల మీరు రెడీగా మీకు సర్టిఫికేట్స్ రెడీగా ఉంటారు. కాబట్టి అప్లికేషన్స్ రాగానే నా యొక్క ఛానల్లో పోస్ట్ చేస్తాను. అప్పుడు మీ అందరూ తెలుస్తుంది. కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఆ యొక్క సమయాలు మీరు సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి ఇది సమాచారం. అలాగే ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా చెప్తున్నాను చూడండి. మండల్ వైజ్ ఏపీసీ ఆఫీస్. కాబట్టి ఏపీసీ ఆఫీస్ అంటే మీరు ఏదో అనుకోవద్దు. మరి సర్వశిక్ష అభియాన్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి ప్రతి జిల్లాలోని అక్కడ సబ్మిట్ చేయొచ్చు. లేదా డిఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు కూడా స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా మిమ్మల్ని మీ యొక్క మెరిట్ ద్వారా వాళ్ళు ఫైనల్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ ద్వారా కూడా ముందుగా 1:1 రేషియోలో మిమ్మల్ని ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీ యొక్క సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి మరి 29న అప్రూవల్కి వెళ్తుందన్నమాట. ఆ తర్వాత మీకు ఇన్ కేస్ మీరు కానీ సెలెక్ట్ అయితే మరి ఫెబ్ 1 నుంచే కూడా మీరు డ్యూటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వితిన్ 1 మంత్లో నోటిఫికేషన్ వచ్చిన 1 మంత్లోనే మీరు జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి శాలరీస్ కూడా మరి ఏపీసీఓఎస్ అంటే ఏవైతే అవుట్సోర్సింగ్ యొక్క విధి విధానాలు ఉన్నాయో దాన్ని బట్టే మీ యొక్క మ్యాక్సిమం శాలరీ కూడా లింక్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి తక్కువైతే ఏముండవు, ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం కూడా ముందుకు వెళ్తుందన్నమాట. ముఖ్యంగా దీనికి ఎంత ఏజ్ ఉండాలంటే మరి మ్యాక్సిమం ఏజ్ అనేది 45 ఇయర్స్ అని ఇచ్చాడనమాట. కాకపోతే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే 50 సంవత్సరాల దాకా కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్లస్ 5 ఇయర్స్ ఎగ్జామ్స్ ఇచ్చారన్నమాట. అలాగే ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకైతే 52 సంవత్సరములు. కాబట్టి ఇది ఏజ్ గురించి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి ఏ పోస్టులు చెప్తుందంటే హెడ్ కుక్కి ఎడ్యుకేషన్ సంబంధం లేదు. అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్, అటెండర్. కాబట్టి ఈ చూపిస్తున్న 5-6 పోస్టులకి అయితే ఎడ్యుకేషన్ సంబంధం లేదు, అవసరం లేదు. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. కేవలం మీకు ఏజ్ అనేది మీ ఆధార్ని బట్టి లేదా ఏదైనా డేట్ ఆఫ్ ప్రూఫ్ ఉంటే దాన్ని బట్టి మిమ్మల్ని వెరిఫై చేసి వారు తీసుకుంటారన్నమాట. అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి ఇంటర్మీడియట్తో పాటు పీజీడీసీఎం కోర్స్ చేసి ఉండాలి. లేదా డిగ్రీ చేసి ఉంటే డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేసి ఉండాలి. అలాగే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్, దాంతోపాటుగా డిప్లొమా లేదా సర్టిఫికెట్ మీకు కలిగి ఉండాలి. మ్యూజిక్లో కానీ డ్యాన్స్లో కానీ లేదా మరి టైలరింగ్
లేదా డ్రాయింగ్ ఇలా దేనిలో అన్నా మీకు సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబుల్ అవుతారన్నమాట. మరి టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కూడా మీకు ఇక్కడ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. కాబట్టి మీకు ఆ యొక్క సర్టిఫికేట్ లేకపోతే మరి ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మీరు ముందు లోయర్ అప్లై చేసి హైయర్ అప్లై చేసి సర్టిఫికేట్ పొందొచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే అకౌంటెంట్కి అయితే మరి బీకామ్ కంప్యూటర్స్ కానీ కంప్లీట్ అయి ఉండాలి. వార్డెన్కి అయితే డిగ్రీ ప్లస్ బీఈడి. అలాగే పార్ట్ టైం టీచర్స్ కూడా దాదాపుగా అదే క్వాలిఫికేషన్, ఎనీ డిగ్రీ ప్లస్ బీఈడి ఆయా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మీరు వార్డెన్కి కానీ పార్ట్ టైం టీచర్ కానీ ఎలిజిబుల్ అవుతారు. ముఖ్యంగా ఏఎన్ఎంకి అయితే ఇంటర్లో వొకేషనల్ కోర్స్ మరి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ట్రైనింగ్ సర్టిఫికేట్ పొందినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఫ్రెండ్స్, మరి ఇది అవన్నీ కూడా కేజీబీవీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. మీరు అనుకోవచ్చు నాది ఇంగ్లీష్ మీడియం కాదనుకోవచ్చు, కానీ వాడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై యాజ్ పర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం మాత్రమే చదవడం అవసరం లేదు, తెలుగు మీడియం కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కేవలం మీకు 10th లేదా ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్టు ఉండాలి. ఉంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారన్నమాట. అలాగే దీనికి ఎవరు సెలక్షన్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ద్వారా మీరు ఫైనల్ చేయబడతారు. దీంట్లో మెంబర్స్ ఎవరున్నారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, మరి డిఈఓ, అలాగే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్, మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అలాగే గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వీరందరూ కూడా స్క్రూటినీ చేసి మీ యొక్క అప్లికేషన్స్ ఫైనల్ చేస్తారన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం. కనుక పూర్తి సమాచారం కొరకు ఎప్పటికప్పుడు నా యొక్క ఛానల్లో ఫాలో అవుతుండండి. మీకు క్లియర్గా రెగ్యులర్ అప్డేట్స్ నేను మీకు అందిస్తాను. మరి ప్రస్తుతానికైతే ఇంకా అప్లికేషన్ అయితే రిలీజ్ కాలేదు. రిలీజ్ అయినా కూడా నేను మీకు అందిస్తాను. నా యొక్క ఛానల్లో వీడియో పబ్లిష్ చేస్తాను. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా లోకల్ పోస్టులు. మీరు ఖచ్చితంగా లోకల్ పోస్టులు తగ్గట్టుగానే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ లొకాలిటీని బట్టి ఆ లొకాలిటీ డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీ కూడా యాజ్ పర్ ఆప్కోస్ గైడ్లైన్స్ ప్రకారం ఎంత అయితే నిర్ణయించబడిందో అవి మాత్రం మీకు చెల్లిస్తారన్నమాట. ఖచ్చితంగా పే గ్రేడ్ అనేది హైలోనే ఉంటుంది. కాబట్టి మంచి అవకాశం ఎవరైతే మహిళలు ఉన్నారో, కాబట్టి ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా ఉద్యోగం కోసం ఎదురు చూసినట్లయితే వెంటనే ఈ వీడియో వారికి షేర్ చేయండి. దాని ద్వారా మీరు వారికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. కాబట్టి నా యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరి ఏపీ గవర్నమెంట్ లేదా తెలంగాణ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా నా ఛానల్ ద్వారా ముందుగా మీ ముందు రావడానికి ప్రయత్నిస్తుంటాను అనమాట. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, అప్లికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు నా యొక్క ఛానల్ ద్వారా పబ్లిష్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. కాబట్టి కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.